హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం అనేది ఒక గొప్ప సంపద. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని పనులైనా చేసి మన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాము. మన ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటాము. ఒకవేళ మనం అనారోగ్యానికి గురి అవ్వడం అనేది మనల్ని రెండు రకాలుగా బాధిస్తుంది. ఒకటి, మెంటల్లీ అప్సెట్ అవుతాం. రెండవది, ఫైనాన్షియల్గా అప్సెట్ అవుతాం. మనమే కానీ మన కుటుంబంలో ఎవరికైనా కానీ ఏమైనా అనారోగ్యం ఏర్పడిందంటే మనం మానసికంగాను ఆర్థికంగాను బాధపడాల్సి వస్తుంది. రోజురోజుకి హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కసారి పెద్ద ఆసుపత్రికి వెళ్ళామంటే మన జేబు ఖాళీ అవుతుంది. అటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ ఖర్చులకు గాను అప్పులు చేయాల్సి రావడం జరుగుతుంది. పైగా ఇటువంటి సందర్భంలో డబ్బు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రారు. ఇటువంటి దుర్భర పరిస్థితిని మనం ముందుగానే గమనించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమము. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా మనం సేఫ్ జోన్లో ఉండడమే గాక మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక లీగల్ కాంట్రాక్టు. ఇది మనం చెల్లించే ప్రీమియం 1 లేదా 2 సంవత్సరాలకు గాను సంబంధించి ఉంటుంది. ప్రీమియంని సంవత్సరం మర్చిపోకుండా కట్టినట్లయితే మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా రిస్క్ జరిగినప్పుడు, ఇక్కడ రిస్క్ అంటే అనారోగ్యానికి గురి అయి హాస్పిటల్లో చేరడం అని అర్థం. రిస్క్ జరిగినప్పుడు పాలసీ ఇన్ఫోర్స్లో ఉండాలి. ఇన్ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ అనేది వస్తుంది, లేకుంటే రాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హాస్పిటల్కి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది. డాక్టర్ ఫీజు, మెడికల్ ఎక్స్పెన్సెస్, టెస్టులు, స్పెషలిస్టుల ఫీజు, రూమ్ రెంటు, సర్జన్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్రే, ఇలా చాలా రకాల ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. మన రోజువారీ జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, ఇలా అన్నింటిలో మార్పులు వచ్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణకు అయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ లాసెస్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఇండివిజువల్గా, అంటే ఒక్కరుగా, లేదా ఫ్యామిలీ ఫ్లోటర్గా కుటుంబానికి వర్తించే విధంగా తీసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఎంత కవరేజీకి తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. 5 లక్షలుగా, 10 లక్షల, 15 లక్షల, ఈ విధంగా 1 కోటి వరకు కూడా మనం కవరేజీని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మనం కవరేజ్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మనం కట్టే ప్రీమియం అనేది అంత తగ్గుతుంది. అంటే పే లెస్ ప్రీమియం అండ్ గెట్ హై కవరేజ్ అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు క్రింది వాటిని జాగ్రత్తగా గమనించాలి. నెట్వర్క్ హాస్పిటల్, మన ప్రాంతం పరిధిలో ఏ కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటళ్ళు ఎక్కువగా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటళ్ళు ఎక్కువగా ఉన్న కంపెనీయే ఎన్నుకోవాలి.
ఎక్కువ నెట్వర్క్ హాస్పిటళ్ళు ఉంటే మనకు ట్రీట్మెంట్ అనేది క్యాష్లెస్గా జరిగిపోతుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్స్ లేకుంటే రియంబర్స్మెంటు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ముందుగా మనం డబ్బు చెల్లించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ బిల్లులని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపినట్లయితే వారు క్లెయిమ్ రూపంలో తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీలు క్లెయిమ్ సెటిల్మెంట్లను టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు అప్పగిస్తుంది. ఇక్కడ క్లెయిమ్లు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇక్కడ ఫస్ట్ పార్టీ అంటే మనము, సెకండ్ పార్టీ అంటే హాస్పిటల్ వాళ్ళు, థర్డ్ పార్టీ అంటే టీపీఏ వాళ్ళు. టీపీఏ వారి ప్రమేయం లేని ఇన్ హౌస్ సెటిల్మెంట్ క్లెయిమ్ ఉన్న కంపెనీలో పాలసీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమము. ప్రీమియము మరియు కవరేజ్ ఎక్కువగా ఉండి ప్రీమియం తక్కువగా ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి. మనం చెల్లించే ప్రీమియంని బట్టి ప్లాన్ యొక్క ఫీచర్స్ ఉంటాయి. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీ పరిధిలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అడ్వైజర్లను ప్లాన్కు సంబంధించిన అన్ని వివరాలను అడిగి మీరు తీసుకోండి. నో క్లెయిమ్ బోనస్, క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి బోనస్ ఇచ్చేటటువంటి కంపెనీలను ఎంచుకోండి. కోపేమెంట్స్, సాధ్యమైనంత వరకు నో కోపే ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలను ఎన్నుకోవడం చాలా ఉత్తమము. వెయిటింగ్ పీరియడ్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా వ్యాధులకు కొంత వెయిటింగ్ పీరియడ్స్ని పెట్టాయి. అవి వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అవుతాయి. ఇది గమనించి తీసుకోండి. రెన్యువల్స్, లైఫ్ లాంగ్ రెన్యువల్స్ ఇచ్చే కంపెనీలను ఎన్నుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్న కంపెనీలను ఎన్నుకోండి. మీ క్లెయిమ్లకు ఎటువంటి ఢోకా అనేది ఉండదు. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.